మీ చెస్ట్ లూజ్ 40 ఉందా? అయితే మీరు తప్పకుండా ఈ వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ బ్లౌజు 40 సైజ్ బ్లౌజ్ అండి. మీకు కూడా చెస్ట్ లూజు 40 వచ్చిందనుకోండి, ఈ బ్లౌజ్ కటింగ్ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనము కింద నడుం జాయింట్ కావాలి కాబట్టి కొంచెం వదిలేసి ఒక లైన్ లాగా వేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవేమో నేను 15 ఇంచులు పెట్టాను. అది మీ ఇష్టం అండి. 14 ఇంచుల దగ్గర నుంచి 16 ఇంచుల దాకా పెట్టుకోవచ్చు. 13 ఇంచులైనా కొంచెం పొట్టిగా ఉండే వాళ్ళకైతే సరిపోతుంది. కరెక్ట్గా సైజ్ పెట్టుకొని పైన షోల్డర్ జాయింట్కి కావాలి కాబట్టి కొద్దిగా వదిలేసి మొత్తం షోల్డరు 6 ఇంచులు పెట్టాను. చంక డౌన్ కూడా 6 ఇంచులు పెట్టాను. 6 ఇంచులు పెట్టి చక్కగా లైన్ డ్రా చేసుకోవాలి. చంక దగ్గర మనకు ఇలా బాక్స్ లాగా తయారవుతుందండి. ఇప్పుడు మనకు చెస్ట్ మొత్తం లూజు 40 ఇంచులు వచ్చింది కాబట్టి 4 మడతను మనము 10 ఇంచులు పెట్టుకోవాలి. 10 ఇంచుల నుంచి మనకు కుట్లు లేక మన ఇష్టం అండి, ఎన్ని ఇంచులైనా పెట్టుకోవచ్చు. 1, 1.5, 2 ఇంచులైనా, మనకి ఎక్కువ లూజ్ కావాలంటే 2 ఇంచులైనా పెట్టుకోవచ్చు. కరెక్ట్ సైజ్ ఒకటి. సైడ్ జాయింట్ సైడ్ మనం కుట్లు లేక కూడా పెట్టాం కాబట్టి రెండిటికి ఇలా చక్కగా లైన్ వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ అండి 2 ముక్కాలు కానీ 3 కానీ పెట్టుకోవచ్చు. మనకు షోల్డర్ పెద్దదిగా ఉన్న వాళ్ళకి కొందరికి షోల్డర్ అనేది కొంచెం వెడల్పుగా ఉంటుంది, వాళ్ళకు మాత్రం 3 ఇంచులు పెట్టుకోండి. చిన్న షోల్డర్ ఉండే వాళ్ళకి మాత్రం 2 ముక్కాలు పెట్టేసుకోండి, సరిపోతుంది. నెక్ డీప్ అనేది మన ఇష్టం అండి. నేను ప్రతి వీడియోలో మీకు ఇదే చెప్తున్నాను. ఇప్పుడేమో మన వీడియోస్లో 28 సైజు నుంచి ఇప్పుడు 40 సైజు వరకు మొత్తం వీడియోలు ఉన్నాయండి. మీరు ఒకసారి చెక్ చేసి మీ చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం ఒకసారి కట్ చేసి చూడండి, ఎంత నీట్గా మీకు బ్లౌజ్ వస్తుందో. ఒకసారి మీరు అలా కట్ చేసి చూసారంటే మళ్ళీ రెండో బ్లౌజ్ కూడా మీరు కుట్టుకోగలుగుతారు. మొత్తం ఇలా డ్రా చేసేసుకొని మనమైతే నెక్ ఏ వీడియోలో కట్ చేయమండి. నెక్ మన క్రాస్ కటింగ్ నీట్గా రాదని మనము లాస్ట్లో మనం నెక్ రౌండ్ అనేది కట్ చేసుకుంటాము. అప్పుడే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది నెక్ జారకుండా కరెక్ట్గా వస్తుంది. హ్యాండ్స్ చూద్దాము. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇది నేను కింద మడతకు పెట్టలేదండి, కొద్దిగా వదిలేసి జాయింట్ వరకు పెట్టాను. ఇది పైపింగ్ చేయాలి. ప్లెయిన్ బ్లౌజులు కూడా కొంతమంది పైపింగ్ చేయించుకుంటారండి. పొడవేమో 9 ఇంచులు పెట్టాను. ఇది కూడా మనం కరెక్ట్గా డ్రా చేసుకొని పైన కొంచెం జాయింట్ కూడా డ్రా చేసేసుకోవాలి. లూజు 7 ఇంచులు. చంక దగ్గర డౌన్ ఏమో 3.5 ఇంచులు పెట్టేసి అక్కడ గీత దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఇలా మనం డ్రా చేసుకోవాలి. ఇదేమో మనకి కొంచెం ఎక్కువ పీసులు పడతాయండి. ఈ సైడ్ మనకి పీస్ పడుతుంది. లైనింగ్ అయితే మనం మామూలుగా ఒక పార్ట్ మాత్రం మనము ఇది జాయింట్ వేసుకుంటాము. దీనికి 4 పీసులు జాయింట్ వేసుకోవాల్సి వస్తుంది. చూడండి, మనం పెట్టి చూస్తే మనకు అంత గ్యాప్ వస్తుంది. దానికంతా మనము పీసులు జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ కూడా నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము. మనము స్ట్రైట్ కట్ అయితే ఇలా మనము స్ట్రైట్గా వేసుకొని కట్ చేసుకుంటామండి. మనం కట్ చేసేది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా మనం క్రాస్గా వేసుకోవాలి.
క్రాస్గా వేసుకొని మనం బ్యాక్ సైడ్ నెక్ ఉంది కదా దానికి కరెక్ట్గా ఒక లైన్ వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనకి నెక్ చిన్నది వస్తుంది కదా, దానికి మనం ఇలా లైన్ వేసుకున్నామంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది చిన్నది కాకుండా కరెక్ట్గా నెక్ సరిపోతుందని ఇలా లైన్ వేసుకుంటాము. బ్యాక్ పార్ట్ పైన పెట్టి దాన్ని మొత్తము ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ నెక్కి ఎంత కావాలో మనము నెక్ అంటే 6 ఇంచులు కావాలండి. మనం 6 ఇంచులు పెడతాము. ఎందుకంటే మనకు నెక్కు మనం 3 ఇంచులు నెక్ సైజ్ పెట్టుకున్నాం కాబట్టి షోల్డర్ దగ్గర 2.75 3 పెట్టుకున్నాం కదా, ఆ వెడల్పు వస్తుంది. దానికని మనము 6 నుంచి 7 ఇంచుల లోపల పెట్టేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ డౌన్ వచ్చి 14 ఇంచులు పెట్టినాను. ఈ 14 ఇంచుల దగ్గర నుంచి మనం చెస్ట్ లూజ్ ఉందనుకోండి 14.5 15 కూడా పెట్టుకోవచ్చు. మన చెస్ట్ లూజుని బట్టి మనము ఈ డౌన్ అనేది పెంచుకుంటామండి. మొత్తం చక్కగా లైన్ వేసేసుకొని 1 ఇంచు సైడ్ డ్రా చేసుకొని ఈ సైడ్ కూడా కొంచెం అలాగే డ్రా చేసుకోవాలి. దాన్ని ఇట్లా క్రాస్గా ఇట్లా లైన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. మొత్తం దాని ప్రకారము ఇలా కట్ చేసేసుకోవాలి. నా వీడియోస్లో కటింగ్ చాలా ఈజీగా ఉంటుందండి, ఎవరైనా కుట్టుకోవచ్చు. మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా కట్ చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ పైన మళ్ళీ ఒకసారి వేసి చూసుకుంటాం కదా, అలా వేసి చూసుకోవాలి. మొత్తం దానిపైన పెట్టేసి ఇలా చూసుకున్నామంటే మనకి హెచ్చు తగ్గులు అనేది కనపడిపోతుంది. ఇప్పుడు సైడ్ ఎక్స్ట్రా వచ్చిందండి, అందుకని కొద్దిగా కట్ చేసేస్తున్నాను. కటింగ్ అయితే అయిపోయిందండి. క్రాస్ బెల్ట్ ఎలాగో కూడా కట్ చేసేద్దాము. ఫ్రంట్ పార్ట్కి ఇలా క్రాస్ తీసుకోవాలి. క్రాస్ నీట్గా ఇలా తీసేసి మూడున్నర ఇంచుల దగ్గర క్రాస్ బెల్ట్ పట్టీ వేసుకుంటాం కదా, అక్కడ మనం ఇలా మళ్ళీ డ్రా చేసేసుకొని సైడ్ నుంచి 3.5 ఇంచులు మళ్ళీ అది వదిలేసి 3.5 ఇంచుల దగ్గర నుంచి ఇలా పెట్టుకుంటే మనకు 11 ఇంచులు వస్తుంది. సరే అండి, 11 ఇంచులు వస్తుంది. దాన్ని మనము కింద పైన కుట్లు పెట్టేసుకొని కొలతలు అక్కడేమో 4 ఇంచులు వచ్చింది, సైడ్కేమో 3 ఇంచులు వచ్చింది. ఇలా మనం కట్ చేసేసుకొని దీన్ని మనం జాయిన్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చూసుకోవాలండి. మళ్ళీ ఒకసారి చూసి అప్పుడు ఫైనల్గా కట్ చేసి అప్పుడే మనం జాయిన్ చేయాలి, లేకుంటే ఆ పట్టీ అనేది కిందికి వచ్చేస్తుంది.
మన వీడియోస్ ఒకసారి చెక్ చేసి ఆ సైజు మీకు సెట్ అయితే చూసి ఒకసారి కుట్టి చూడండి ఎంత నీట్గా బ్లౌజులు వస్తాయో. మొత్తం కటింగ్ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.